ఊజు దేశస్థుడైన యోబు మొదటిగా బహు ఆస్తిపరుడును శ్రీమంతునిగా వర్ధిల్లాడు. బహుమంది పనివారును విస్తారమైన పశు సంపదయు అందమైన బలిష్ఠులగు 10 మంది పిల్లలను కలిగి తూర్పు దిక్కున ఉన్న దేశములన్నిటిలోకెల్లా అతని వంటి సిరి సంపదలు కలిగిన ఐశ్వర్యవంతుడు మరొకరు లేనే లేరు. మనుష్యులందరిలో అదృష్టవంతునిగా పిలువబడ్డాడు. అయితే తనకు కలిగిన ఈ సమస్తమును ఒక్క రోజులోనే కోల్పోయి చివరకు ఆరోగ్యపరముగా కూడా క్షీణించిపోయి శరీరము కుళ్ళిపోవునంతగా కృంగిపోయాడు. తనకు తోడుగా ఉండి తనను ప్రేమించి తనను ఆదరించి ఆయనను బలపరచవలసిన తన భార్య కూడా ఆయనను విడిచిపెట్టింది. మరియు యోబు ప్రాణ స్నేహితులు అతనిని నిందించి దూషించి, నీవు రహస్యముగా పాపములు చేయబట్టే దేవుడు నిన్ను మొత్తారు అని అవమానపరిచి యోబును అసహ్యించుకున్నారు. తాను దీనస్థితిలో ఉన్నప్పుడు అందరూ యోబును విడిచిపెట్టినా యెహోవా యోబు పక్షమందుండి అతనిని జ్ఞాపకము చేసుకుని తనకున్న బాధలన్నిటిలో నుంచి విడిపించి యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే 2 అంతలు అధికముగా ఆశీర్వదించి అవన్నీ అనుభవించుట కొరకు దీర్ఘాయుష్యును కూడా అతనికి దయచేశారు. యోబు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనము. బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం ప్రార్థన చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మే గాడ్ బ్లెస్ యూ రిచ్లీ. థ్యాంక్ యూ.